శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈసారి ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామంటూ స్థానిక శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి అంటున్నాడు. మనతో బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గతానికి విభిన్నంగా ఈసారి ఎలాంటి చర్యలు చేపట్టారు? ముఖ్యంగా ఈసారి ఒక సామాన్య భక్తుడు వచ్చి అరగంటలో ఎలా వెళ్ళాలి అనే దాని మీద కాన్సెప్ట్ తయారు చేసాం. దాంట్లో భాగంగా 50 రూపాయల టికెట్ అనేది తీసేసాం. ఇంత ముందర ఫ్రీ 50, 200, 500 ఉండేది. 50 రూపాయల టికెట్ తీసేసి దాంట్లో కూడా ఫ్రీ లైన్ పెట్టాం. ఇప్పుడు మహా అంటే 4 లక్షలు 5 లక్షల డిఫరెన్స్ వస్తూ ఉంది టికెట్ కోసం. స్వామివారి డబ్బు ముఖ్యం కాదు, కానీ కామన్ మ్యాన్ కామన్ పబ్లిక్ వచ్చి ఆయన స్వామివారిని అమ్మవారిని 10 నిమిషాలు స్మరించుకొని పోతేనే అదే మాకు దీవెనలు. కాబట్టి ఇది కాన్సెప్ట్ పెట్టుకొని ఆ 50 రూపాయల టికెట్ తీసేసాం. దానివల్ల అరౌండ్ 25 to 30 మినిట్స్లో మొత్తం దర్శనం హ్యాపీగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా, ఈ ఫ్లవర్ డెకరేషన్స్ అని కూడా తిరుమల కొండపైన ఏ రకంగా ఉంటాయో అదే రకంగా చేయాలని నాకు ఆశ. అందుకోసమే వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి అన్నీ కూడా ఫ్లవర్స్ అన్ని సోర్స్ చేసుకొని, అట్లనే లైటింగ్ కూడా చూస్తే ఈ ఐఫా అవార్డ్స్ ఎవరైతే చేశారో వాళ్ళనే సంప్రదించి తీసుకొచ్చి ఇవన్నీ కూడా పర్మనెంట్ లైటింగ్ చేశాం. మొత్తం ₹1 కోటి పెట్టాం పర్మనెంట్ లైటింగ్. ఇప్పుడు లోపల పోతే మీరు ప్రతి పిల్లర్ కూడా మీరు బాగా కనిపిస్తుంది, అది చూపించాం. దాని తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం ఇస్తున్నాం. భక్తురాళ్ళకి ఎవరైతే మా చెల్లెళ్ళు తల్లులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక బ్లౌజు, గాజులు, లడ్డు, పసుపు కుంకుమ, తాడు, సారెగా అమ్మవారి సారెగా వాళ్ళకి ఇస్తున్నాం. ఎన్ని లక్షల మంది అయినా అంతమంది అందరూ కూడా అకామిడేటివ్స్ పెట్టాం. వీఐపీలకు ప్రత్యేక దర్శనాలు, సన్మానాలు అవి ఏం పెట్టలేదు అన్న. నా కాన్సెప్ట్ సన్మానాలు నా గురించి తెలుసు కదా. నేను పెద్దగా సన్మానాలు బూస్ట్లో ఉండవు మా దగ్గర. కానీ వీఐపీ అని వస్తే వీవీఐపీ అందరితో పాటు వాళ్ళే. దాంట్లో కూడా మీరు లాస్ట్ టైం చూసుకుంటారు ఏ రకంగా మధుసూదన్ రెడ్డి లోపల కూర్చొని పిచ్చాట్లాడాడు. ఇవన్నీ ఉండవండి. ఎందుకంటే స్వామి దగ్గర ఏ రకంగా మనం ఉండాలో భక్తితో ఉండాలో. ఆడ కూర్చొని మనం ఏదో ఎమ్మెల్యే గిరి చూపించుకోవాలంటే అవన్నీ కాదు. మా సైడ్ నుంచి మా బంధుత్వం కానీ, బంధువులు కానీ, మేము కానీ అన్నీ. అట్టనే మోస్ట్ ఇంపార్టెంట్ జనసేన, టీడీపీ, బీజేపీ 3 క్యాడర్స్ ఇన్వాల్వ్ చేసాం. అన్నీ గేట్ల కాడ పెట్టినాం. బాత్రూమ్స్ 250 బాత్రూమ్స్ తెప్పించాం, గ్రీన్ బాత్రూమ్స్. అన్ని దగ్గర కూడా మా మనుషులు పెట్టాం. ఫుడ్ టేస్టింగ్ దగ్గర ఆడవాళ్ళు పెట్టాం. ఎగ్జిట్ దగ్గర మరి అన్ని ప్రసాదాలు ఇస్తూ, అటనే రుద్రాక్ష కూడా పెట్టినారు మా తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా చక్కగా జరుగుతూ ఉంది, హ్యాపీగా. మీరు తెలుసు లాస్ట్ టైం ఈ పాటకి ఎట్టుండేది రద్దే కిట్టీస్ పోతుంది. ఇప్పటికి 30-35 వేలు దాటారని చెప్పి మా అంచనా. దానిలో అవర్లీ బేసిస్ కింద మీకు కూడా అప్డేట్ ఇస్తాం. తాత్కాలిక సేవా కమిటీని పూర్తిగా పాలక మండలిగా ఉండే అవకాశం. ఇప్పుడు పాలక మండలిలో ఉండాల్సింది ఎంత, మొత్తం 17 మంది. ఏసీ సేవా కమిటీ ఎంతమంది? 50 మంది, 45 మంది, 50 మంది. ఎట్టుంటారు అవి వాళ్ళు? దిస్ ఈజ్ ఓన్లీ కమిటీ విచ్ హాస్ గివెన్ ఫర్ స్వామివారి సేవ చేసుకోవడానికి సూపర్విజన్ కమిటీ, అంతే. అంతేగాని ఇది ఒకటి. కానీ త్వరలో అయిపోతుందండి ఇది కూడా. ఏదైతే ఎమ్మెల్యే చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా సామాన్య భక్తుడికి పెద్దపీట వేస్తున్నాం. అదేవిధంగా వారికి ప్రసాదాలు ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. దీంట్లో పాటు ఎవరైతే వచ్చే మహిళలకు సారెలాగా ఇస్తున్నామో, మరోవైపు వీఐపీలు కానీ సన్మానాల పేరుతో సమయాన్ని వృధా చేయడము, ఆలయం ముందు ముంగిటి కూర్చొని దాదాగిరి చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. సామాన్య భక్తుడు ప్రతి ఒక్కరూ దర్శనానికి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామంటూ అంటున్నారు ఎమ్మెల్యే. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీకాళహస్తి నుంచి.